ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 16. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 24 మరియు 25 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 24 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? ఈ ఉదయం ప్రభు యొక్క చల్లని హస్తం మిమ్మల్ని తాకునుగాక. మీరు బలహీనులు కాక బలవంతులై క్రీస్తు యేసునందున కృపచేత మీరు అపవాదిని ఓడించువారుగా మిమ్మల్ని దేవుడు సిద్ధపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత 3 దినముల నుండి అబ్రహాము ఆశీర్వదించబడడానికి 5 కారణాలలో 3 కారణాలని గత 3 రోజులుగా ధ్యానం చేశాం. ఈరోజు 4వ కారణాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యాన్ని మీరు విన్నారు కదా. అబ్రహాము జీవితంలో దేవుడు కార్యం చేయడానికి అబ్రహాములో జరిగిన ఒక అద్భుతమైన కార్యం, ఒక అద్భుతమైనటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అతనికి ప్రాముఖ్యమైన అక్కర పిల్లలే. సమస్తం ఆయనకుంది. బంగారం వెండి అతడు కలిగి ఉన్నాడు. దాసి జనాంగం అతనికి ఉన్నారు. కానీ లేనిది ఒక సంతానం మాత్రమే. దేవుని దగ్గర ఎంతగానో గోజాడి ఉంటాడు. 100 సంవత్సరాల వయసు గలవాడు. తన వైపు చూసుకున్నాడు. తన భార్య అయిన శారా వైపు చూశాడు. మృతతుల్యమైన శరీరాలు. ఒక ఆడదేహం మగదేహం దగ్గరకు చేర్చి ఒక గదిలో మనం ఉంచితే వారు పిల్లలు పుట్టించగలరా? ఎంత మాత్రమును పుట్టించలేరు. ఎందుకని? వారికి జీవం లేదు, ప్రాణం లేదు. వారు శవాలు. శారా మరియు అబ్రహాములు కూడా పిల్లలు కనే విషయంలో శవములతో సమానం. వాళ్ళ శరీరాలు మృతతుల్యమైనట్టుగా ఉన్నాయట. అంటే చనిపోయిన దేహాలతో సమానంగా ఉన్నాయట. అలాంటి దానిని దేవుడు ఏం చేశాడు? అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడో అదే విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడు. అవును దేవుని బిడ్డలారా, విశ్వాసం అతన్ని బలపరిచింది. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి 4వ కారణం ఏంటంటే అతడు బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నాకు అసాధ్యమైనది లేదు అని చెప్పగలిగినటువంటి వాడు మన ప్రభు ఒక్కడే. ఆ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు.
మత్తయి సువార్త 17:21లో మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని మాట్లాడారు. దేవునికి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో నమ్మినటువంటి వాని కూడా ఆ విషయాన్ని దేవుడు తనతో పాటుగా అప్లికేబుల్ చేశాడు, దాన్ని సమన్వయపరిచాడు, తనతో సాటి చేశాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు, నమ్మిన మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఈ రెండు సమానార్థకాలుగా ఇటు భక్తునికి అటు దేవునికి ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. విశ్వాసం అంటే తెలుసా? దేవుడే నీలో ఉంచినటువంటి ఒక అంశ. అనగా నీలో ఉన్న విశ్వాసం నీలో ఉన్న ఒక చిన్న యేసు ప్రభు అన్నమాట. పరలోకములో ఉన్న యేసు ప్రభు ఎంత శక్తి గలవాడో, విశ్వాసం అనబడిన నీ చిన్న యేసు ప్రభు అంతే శక్తి గలవాడు. అలాంటి విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడు. అంత మాత్రమే కాదు, అతడు ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు అటువంటి విశ్వాసం వలన నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు ఒప్పుకోలు చేయి, నాలో యేసు ఉన్నాడు, నాతో ప్రభు ఉన్నారు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను ఆయన సంతానం, నేను ఆయన వారసుని, ఆయన జీవం నాలో ఉన్నది, ఆయన ఆశీర్వాదం నాలో ఉన్నది. ఈ విధంగా మీరు కన్ఫెషన్ అవుతూ ఒప్పుకుంటూ ప్రభువుని మయంపరుస్తుంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి 5 కారణాలలో 4వ కారణాన్ని మీరు మాకు బోధించినందుకే వందనాలు. అది అబ్రహాము బలమైన విశ్వాసం గలవాడు అనే కారణం. మా దేవా, మేము కూడా బలమైన విశ్వాసం గలవారుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.